కుటుంబం మరియు ప్రార్థనలకు అనువైన ప్రదేశం. ఉదయం మరియు సాయంత్రం హారతి, ప్రార్థన, అర్చన, వెంకటేశ్వరుని నామస్మరణ మరియు వైకుంఠ ఏకాదశి మరియు తిరుమల పండుగ రోజుల వంటి పవిత్రమైన రోజులలో ప్రత్యేక పూజలతో సహా రోజువారీ ఆచారాలలో పాల్గొనడానికి భక్తులకు స్వాగతం. ఈ ఆలయం వార్షిక వేడుకలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇది పెద్ద సంఖ్యలో జనాన్ని ఆకర్షిస్తుంది. విష్ణు సహస్రనామం, విష్ణువు యొక్క 1000 నామాలు ప్రత్యేక సందర్భాలలో జపిస్తారు మరియు ఆలయ పరిసరాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. పూజలు మరియు నైవేద్యాలు. ఆలయ సందర్శకులు వెంకటేశ్వరుని అనుగ్రహాన్ని పొందేందుకు వివిధ రకాల పూజలు మరియు ఆచారాలలో పాల్గొనవచ్చు. తిరుప్పవాడై వెంకటేశ్వరునికి ప్రత్యేక ప్రార్థన, అభిషేకం, దేవునికి పవిత్ర స్నానం మరియు శ్రీ వెంకటేశ్వర కళ్యాణోత్సవం, భగవంతుని గొప్ప వివాహ వేడుక వంటి కొన్ని ప్రసిద్ధ నైవేద్యాలు ఉన్నాయి. భక్తులు కూడా. ఈ ఆలయం వార్షిక వేడుకలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇది పెద్ద సంఖ్యలో జనాన్ని ఆకర్షిస్తుంది. విష్ణు సహస్రనామం, విష్ణువు యొక్క 1000 నామాలు ప్రత్యేక సందర్భాలలో జపిస్తారు మరియు ఆలయ పరిసరాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. పూజలు మరియు నైవేద్యాలు. ఆలయ సందర్శకులు వెంకటేశ్వరుని అనుగ్రహాన్ని పొందేందుకు వివిధ రకాల పూజలు మరియు ఆచారాలలో పాల్గొనవచ్చు. తిరుప్పవాడై వెంకటేశ్వరునికి ప్రత్యేక ప్రార్థన, అభిషేకం, దేవునికి పవిత్ర స్నానం మరియు శ్రీవేంకటేశ్వర కళ్యాణోత్సవం, భగవంతుని గొప్ప వివాహ వేడుక వంటి కొన్ని ప్రసిద్ధ నైవేద్యాలు ఉన్నాయి. భక్తులు కూడా. ఈ ఆలయం వార్షిక వేడుకలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇది పెద్ద సంఖ్యలో జనాన్ని ఆకర్షిస్తుంది. విష్ణు సహస్రనామం, విష్ణువు యొక్క 1000 నామాలు ప్రత్యేక సందర్భాలలో జపిస్తారు మరియు ఆలయ పరిసరాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. పూజలు మరియు నైవేద్యాలు. ఆలయ సందర్శకులు వెంకటేశ్వరుని అనుగ్రహాన్ని పొందేందుకు వివిధ రకాల పూజలు మరియు ఆచారాలలో పాల్గొనవచ్చు. తిరుప్పవాడై వెంకటేశ్వరునికి ప్రత్యేక ప్రార్థన, అభిషేకం, దేవునికి పవిత్ర స్నానం మరియు శ్రీ వెంకటేశ్వర కళ్యాణోత్సవం, భగవంతుని గొప్ప వివాహ వేడుక వంటి కొన్ని ప్రసిద్ధ నైవేద్యాలు ఉన్నాయి. భక్తులు కూడా. ప్రభువు వేడుక. భక్తులు ఆలయానికి తమ నైవేద్యాలలో భాగంగా బట్టలు, ఆహారం మరియు డబ్బును కూడా విరాళంగా ఇస్తారు. ప్రభువు విశ్వాసులకు శ్రేయస్సు, మంచి ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక వృద్ధిని అనుగ్రహిస్తాడని నమ్ముతారు. ఆలయాన్ని సందర్శించడం. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం హైదరాబాద్ నడిబొడ్డు నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్వాల్లో ఉంది. ఇది స్థానికులు మరియు పర్యాటకులకు సులభంగా చేరుకోదగిన ప్రదేశం. ఆలయం ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు తెరిచి ఉంటుంది. రోజంతా అనేక పూజలు జరుగుతాయి. సందర్శకులు ఆలయ సముదాయం చుట్టూ ప్రశాంతంగా నడవవచ్చు, నిశ్శబ్దంగా ధ్యానం చేయవచ్చు. ప్రాంతాలు లేదా నిర్మలమైన పరిసరాలను ఆనందించండి. ఆలయం యొక్క పరిశుభ్రత మరియు చక్కగా నిర్వహించబడిన మౌలిక సదుపాయాలు మొత్తం సానుకూల అనుభవాన్ని జోడించాయి. ముగింపు. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం కేవలం పూజా స్థలం మాత్రమే కాదు. ఇది శాంతి, శ్రేయస్సు మరియు దైవిక ఆశీర్వాదాల విష్ణువు మరియు అతని వివిధ రూపాల కథ హిందూ పురాణాలలో ప్రధాన భాగం, ఎందుకంటే అతను మతం యొక్క ప్రధాన దేవతలలో ఒకడు. హిందూ త్రిమూర్తులు బ్రహ్మ, సృష్టికర్త మరియు శివుడితో పాటు త్రిమూర్తులలో విశ్వం యొక్క సంరక్షకుడు లేదా రక్షకుడు అని పిలుస్తారు. డిస్ట్రాయర్. విష్ణువు యొక్క మూలం మరియు పాత్ర. విష్ణువు శాశ్వతమైనవాడని, సమయం మరియు ప్రదేశానికి అతీతంగా ఉన్నాడని నమ్ముతారు. హిందూ సృష్టి పురాణంలో విష్ణువు విశ్వసర్పంపై పడుకున్నట్లు, క్షీరసాగరంలో శేషుడు శాంతియుతంగా విశ్రమిస్తున్న పాల సముద్రం వలె చిత్రీకరించబడ్డాడు. విశ్వం ప్రళయ కరిగిన స్థితిలో ఉన్నప్పుడు విష్ణువు విశ్వక్రమాన్ని మరియు సమతుల్యతను నిర్వహిస్తాడు. అతని నాభి నుండి బ్రహ్మాండము లేదా విశ్వాండం ఉద్భవిస్తుంది. దాని నుండి మొత్తం విశ్వం సృష్టించబడుతుంది. సంరక్షకునిగా విశ్వాన్ని మరియు దాని సమతుల్యతను కాపాడుకోవడానికి విష్ణువు బాధ్యత వహిస్తాడు. చెడు శక్తులు ఈ సమతుల్యతను నాశనం చేయడానికి బెదిరించినప్పుడల్లా జోక్యం చేసుకోవడం ద్వారా అతను విశ్వం యొక్క క్రమాన్ని సంరక్షిస్తాడు. విష్ణువు యొక్క 10 అవతారాలు. దశావతారం. విష్ణువు విశ్వక్రమాన్ని పునరుద్ధరించడానికి మరియు ధర్మాన్ని రక్షించడానికి వివిధ రూపాల్లో భూమికి అవతరించినందుకు ప్రసిద్ధి చెందాడు.